సంబంధించి రవికాంత్ ముఖ్యంగా ఏదైతే మీ జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ మంత్రులకు సంబంధించి పర్యటనలు కొనసాగుతాయి కాకపోతే రైతులను కలిసినటువంటి పరిస్థితి లేదు పంటకు సంబంధించి కూడా ఎక్కడ కూడా రివ్యూ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు పంట నష్టానికి సంబంధించి కూడా రివ్యూ ఏర్పాటు చేయలేదు రైతులు దీనికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలో రాని పరిస్థితి ఎందుకోసం సురేష్ ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్క. రాష్ట్ర కేబినెట్లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. పూర్తిగా మంత్రి కొండా సురేఖ ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు తిరిగినటువంటి దాఖలాలు లేవు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక్కోసారి వెళ్ళి ఈ నియోజకవర్గం ఇలా ఉందన్నటువంటి టచ్ చేసినటువంటి దాఖలాలు లేవు. సీతక్క కూడా పూర్తి స్థాయిలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగారంటే ఇప్పటివరకు తిరగలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో నిన్న అక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినప్పటికీ ఇద్దరు మంత్రులు కనిపించినటువంటి పరిస్థితి. సమన్వయ లోపమా లేకపోతే షెడ్యూల్ బిజీనా తెలియదు, కానీ ఇతర జిల్లాల నుంచి అంటే వేరే మంత్రులు ఈ జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఒక మంత్రి ఉంటే ఇంకొక మంత్రి ఆ పర్యటనలో ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. ఇప్పటివరకు ఏ పర్యటన వేరే మంత్రులు అంటే ఇతర శాఖల మంత్రులు ఈ జిల్లాలో పర్యటించినటువంటి అంశాన్ని మనం గమనిస్తే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గత వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి ఎండాకాలంలో వడగండ్ల వాన రూపంలో రైతాంగానికి ఒక శాపంగా వడగండ్ల వాన కురిసినటువంటి సందర్భంలో సీతక్క ములుగు నియోజకవర్గం అంటే ములుగు జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పలు మండలాలకు వెళ్ళి ధాన్యం నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా ఎకరానికి 10,000 ఇచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒక ఆదేశం కూడా వీళ్ళ పేర్లు నమోదు చేసుకోండి, వీళ్లకు నష్టపరిహారం ఇవ్వాలన్నట్టుగా పేర్లు నమోదు చేసుకున్నా ఇప్పటి వరకు వాళ్లకు ఎటువంటి నష్టపరిహారం కూడా అందనటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా ఎన్నడూ చూడనంత జల విలయాన్ని చూసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రావిరాల గ్రామానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒరిగింది నయా పైసా కూడా లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సీతారాం తండకు ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళారు కాబట్టి గత సంవత్సరం వానాకాలంలో వచ్చినటువంటి భారీ వర్షాలతో వరదలతో నష్టపోయినటువంటి ఆ ఊరికి కంటి తుడుపుగా ఏదో కొందరికి మాత్రం పైసలు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటికీ అక్కడ ఇసుక మెటలు ఇంకా కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో గత వానాకాలం సీజన్లో తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలు 20 నుంచి 30 ఉంటాయి. అంటే వేలాది ఎకరాల్లో పంట నష్టం పోయినా కూడా ఆ వానాకాలం సీజన్ అలా ఉంటే తర్వాత యాసంగి సీజన్లో అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎండిపోయి యాసంగి సీజన్లో పంటలు పండక ఆ విధంగానూ నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చి వరదలు వచ్చిన సందర్భంలో ఇప్పుడు నష్టపోతున్నారు. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంటలు బీమా ఇస్తామన్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మాత్రం నెరవేరలేదు.